ఏమండి లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కాదు? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. ఎవరు? వదినా వదినా లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయిని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను మీ బాబాయిని రా. బాబాయిని పిలు, బాబాయిని పిలు. అయ్యో, మా పాపని లైవ్. వదినా, నేనెవరికి వదిలి కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయమాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. నీ పేరు? సుల్తానా నదియా, జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను అడగబోతున్న జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి? పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగ దూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్ జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తను భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళాం పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్, క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యూర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి.
కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. నీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఆదివారం నాడి దండయాత్రలేమిటి? నో, దిస్ వోంట్ డూ. నో 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 అని బాసు కుట్టిని అడిగేస్తాను, కడిగేస్తాను. గుడ్ మార్నింగ్ కేకేజీ. యాండి మా ఆట ఏమిటి? అబ్బా! హలో మిస్ వసు, ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజా? మా పైలట్ తాతే రాలేదు? రాకే వచ్చాడు, ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు రావడం సర్ప్రైజ్ అయ్యి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. గురూజీ, గురూజీ, ఇవాళ నుంచి మీరు నా కేకేజీ. కేకేజీ, ఇవాళ నుంచి మీరు నా గురూజీ. అదేమిటి? అదే మరి, ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు. నేను బేరం పెట్టా. నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా. ఓకే అన్నారు డాడీ. పిలిపిస్తానన్నారు. నో నో నో, శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్కి రమ్మంటే చీపొమ్మంటారు, నేనే ఆయన రూమ్కి వెళ్తాను అన్నాను. ఏది మీ రూము? ఎక్కడ మీ స్టూడియో? స్టూడియో ఇదే. అసలు ఈ ప్రపంచం అంతా నా స్టూడియోనే. అలా తప్పించుకోకండి. మీ గది చూడాలి, అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి. జస్ట్ ఎ మినిట్. కూర్చోండి కూర్చోండి. రూము గలీజ్గా ఉంది. నాకు గలీజే ఇష్టం. ఇస్త్రీ చేసిన గదులంటే నాకు చిరాకే. పెద్దగా సర్దంలేండి, కొన్ని ఉంటాయి కదా. బ్రహ్మచారి గదంటే తెలుసు. గుడ్డలేని ఆడపిల్లల బొమ్మలుంటాయి అంతేగా. బ్రహ్మచారుల గదికి భామలే అందం. నాకేం సిగ్గులేదు. నాకుందిలేండి సిగ్గు. శ్రీహరినాథ పాండురంగ పాండురంగ విట్టల విట్టల శ్రీహరినాథ పాండురంగ. అలంకారాలు. పెళ్లి ఫోటో, మన పెళ్లి ఫోటో. పరుపు పట్టదు పట్టదు. బ్రహ్మచారుల గదికి భామలే అందము కాదా? మహాప్రభు, అవును అవును. ప్లీజ్, ఇది నీకు ధర్మం కాదు. అవును, పతివ్రతా ధర్మం. నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరికి చెడిపోకుండా మంచి రుచి. మిస్టర్ కేకే వచ్చేస్తున్నా, 1 minute.